హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మనకైతే ఖమ్మం నుంచి సురేష్ సార్ అయితే కాక్టైల్స్ అల్బినో చిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి తెలంగాణ సైడ్ అయితే ట్రాన్స్పోర్ట్ మనకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. డైరెక్ట్ ఏలూరు నుంచి అయితే తెలంగాణ వైపు అయితే లేదండి, హైదరాబాద్ వరకు అయితే ఉంది. ఈ సారు ఇలా ట్రాన్స్పోర్ట్ లేదని చెప్పి ఆయనే పాపం బస్కి విజయవాడ వరకు వస్తే విజయవాడ వరకు నేను అరేంజ్ చేశానండి. ఈ సార్ అయితే ఈ బోర్డ్స్ గురించి అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 4కి లేచి పాపం అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చేప్పటికి ఆయనకి 8 అయిందంట. ఆ 8 కల్లా నేను అక్కడ ఉండేలాగా ఈ బోర్డ్స్ని అయితే అరేంజ్ చేశాను. ఆయన అక్కడి నుంచి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా ఆయన ఇంటికి అయితే చేరుకున్నారు. ఇలాగే మనకి తెలంగాణ నుంచి అయితే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. నేను మీకు ఏదో రకంగా అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. తెలంగాణ వైపు అయితే మనకు వచ్చిన ఆర్డర్స్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఏలూరు నుంచి తెలంగాణ లేక చాలా ఆర్డర్స్ అయితే మనకు మిస్ అయిపోయాయండి. ఇలా చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. కొంతమంది అయితే డైరెక్ట్గా ఏలూరు మన ఇంటికి వచ్చి కూడా తీసుకొని వెళ్ళారు. ఈ తెలంగాణ వైపు కూడా నేను ఎలాగైనా డెలివరీ చేసేలాగైతే ప్లాన్ చేస్తానండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక 100-150 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మనకి హైదరాబాద్ వైజాగ్కి బాగా తక్కువ తీసుకుంటాం. ఇలాంటి మరొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.